వెల్కమ్ టు లండన్లో బెజవాడామ్మై. మేము ఈరోజు ఏంటి బ్రో వాట్ యా బ్రో చెప్తున్నాను మళ్ళీ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లండన్లో బెజవాడ్. డిస్టర్బెన్స్ వచ్చేది కుక్కమ్మా, సారీ. మంచిగుండు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లండన్లో బెజవాడామ్మై. సో ఈరోజు మేము ఒక గేమ్ ఆడబోతున్నాం. దాని పేరు వచ్చేసి మౌత్ ట్విస్టర్ అనమాట. ఏంటి బాబన్న ఇంకోసారి ఫిస్టర్ కాదు, సిస్టర్. దెన్ వాట్ ఇస్ ఇట్? ఓకే, మౌత్ ట్విస్టర్. యా, మౌత్ ట్విస్టర్. సో నేను కొన్ని కలెక్ట్ చేశాను గూగుల్లో నుంచి. తెలుగులోనే, తెలుగు వర్డ్స్ ఇంగ్లీష్లో కూడా ఆడదామా? ఇది ఓవర్ యాక్షన్ ఎక్కువ అయిపోయింది. అవును బ్రో, తెలుగైనా ఇంగ్లీష్ అని ఏదైనా. ఓకే, తెలుగులో ఒకటి ఇంగ్లీష్లో ఆడదాం, ఒకటి ఇంగ్లీష్, మిగతావి తెలుగులో ఆడదాం. ఓకేనా? ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేస్తారు, నువ్వా నేనా? జెంట్స్ ఫస్ట్ కాబట్టి నువ్వు స్టార్ట్ చేయి. ఓ చేయకు, స్టార్ట్ చేయరా. ఓకే, ఫస్ట్ ఇంకా ఇంగ్లీషా తెలుగు. కమాన్. ఇది ఓవర్ యాక్టింగ్. A few moments later. ఇస్తాను, ఆ సెంటెన్స్ నువ్వు ఇప్పుడు చదువు, అదేంటదో నేను చెప్తా. ఓకే. నీ నూనె నా నూనె. ముందు నువ్వు చక్కగా ఫస్ట్ నాకు ఇచ్చేవద్దు. నువ్వు చెప్పు బ్రో. సో టాస్క్ ఇచ్చిన ఈ సోది మొక్కం దానికి ఏంటి బ్రో అంత మాట సో నేను చెప్తాను. ఆబ్వియస్లీ నేను మంచిగా నేను పడుతున్నా. చెప్తా కాబట్టి పర్లేదు, బాగోదు. సో నీ నూనె నా నూనె నేను అన్నానా, నా నూనె నా నూనె నీ నూనె నీ నూనె, నీ నూనె నా నూనె చూడకుండా చెప్పు. నీ నూనె నా నూనె నేను అన్నానా, నా నూనె నా నూనె నీ నూనె నీ నూనె, నీ నూనె నా నూనెని నేను అన్నానా, నా నూనె నా నూనె నీ నూనె నీ నూనె, నీ నూనె నా నూనె నేను అన్నానా, నా నూనె నా నూనె నీ నూనె నీ నూనె. తప్పు చెప్పావు. ఏంటే తప్పు? నీ నూనె నా నూనె నేను అన్నానా, నా నూనె నీ నూనె నీ నూనె నీ నూనె. చెప్పేది నేను అన్నదే కరెక్ట్, నేను చెప్పిందే కరెక్ట్. ముఖానికి ఓడిపోయిందని ఒప్పుకోవడం రాదు. మళ్ళీ నేను చెప్పింది చెప్పండి. నేను అసలు ఇంకా స్టార్ట్ చేయలేదు. మీరు కామెంట్ చేయండి బ్రో, అదే నేను కరెక్ట్ చెప్పానా రాయిట్ చెప్పానా. నేనేం చెప్పానంటే, నీ నూనె నా నూనెని నేను అన్నానా, నా నూనె నా నూనె నీ నూనె నీ నూనె అని ఈ చెంచుమోహన్ చెప్పాను. చెంచుమోహన్ చెప్పాను. నాటకాలు వీడు చించుగాడు. నెక్స్ట్ చించుగాడు. ఓకే, నెక్స్ట్ వన్. ఇది నేను చెప్తా, ఓకేనా? ఓకే, ఎందుకంటే ఇది పిల్ల బచ్చ సెంటెన్స్ కాబట్టి. సో పిల్ల బచ్చది పిల్లలకి ఇచ్చేద్దాం. సో చెప్పుకో. ఎర్ర లారీ తెల్ల లారీ, ఎర్ర లారీ తెల్ల లారీ, ఎర్ర లారీ తెల్ల లారీ. కాదు బ్రో. ఎర్ర లారీ తెల్ల లారీ, ఎర్ర లారీ తెల్ల లారీ, ఎర్ర లారీ తెల్ల లారీ, ఎల్ల లారీ, ఎర్ర లారీ. ఎల్విఆర్ ఎస్విఆర్ కాదమ్మా, ఎర్ర లారీ తెల్ల లారీ. ఇది నీకు. ఇప్పుడు ఇది పవన్ చెప్తాడు, ఓకేనా? కాంప్లికేటెడ్ ఉందన్నమాట. సో ఇది ఆఫ్ కోర్స్ నేనే చెప్పాలి, ఎందుకంటే పిల్లలు చెప్పలేదు ఇది. సో భక్షించు లక్ష్మికు ఒక్క భక్ష్యము లక్ష్యమా, లక్ష భక్ష్యములు భక్షించు లక్ష్యముకు ఒక్క భక్ష్యము లక్ష్యమా. నీ మొఖం తప్పు చెప్తున్నాడు. లక్ష భక్ష్యములు భక్షించు, లక్ష భక్ష్యములు భక్షించు లక్ష్మీయ ఒక్క భక్ష్యము కాదమ్మా, లక్ష భక్ష్యములు భక్షించు లక్ష్మీయకు ఒక్క భక్ష్యము లక్ష్యమా. చిటికలే లక్ష్యమా లక్ష్యమా విన్నా ఓడిపోయాడు. సో నెక్స్ట్ పాయింట్. సో నీ ముఖానికి ఇది. సో ఇది ఇంగ్లీష్ సెంటెన్స్ అనమాట. నాకు తెలిసి ఇది కూడా టల్లా పిచ్చుకుంటుంది. సో దీనికి ఇచ్చేద్దాం, చెప్పుకోవాలి. ఏ షార్ట్ షాప్ ఫర్ మీ చీప్ అండ్ చిప్పి చొప్ప. ఏంటి చిప్పి చొప్ప? చిప్పి చోప చిప్ప కదా, చిప్పి చోపర్. అదే చెప్పాను నేను. సో కింద పడాలి, ఎవరిని దళాలి, ఆర్ అనేది కింద పడరు దళాలి. చెప్పా చోపర్ అని. A short sharp shock from a cheap and chippy chopper.
నేను అదే చెప్పా బ్రో. నువ్వు చెప్పి కాపర్ అన్నావు బ్రో. చోపర్ అన్నాను, కావాలంటే రివైండ్ చేసి నేను మళ్ళీ పెడతాను. ఏ షార్ట్ షాక్ ఫర్ మీ చీప్ అండ్ చిప్పి చొప్ప. ఓకే ఇది గెలిచేసింది కాబట్టి దీనికి ఒక పాయింట్, సో నాకు 2 పాయింట్లు. సో నెక్స్ట్ అమ్మాయి నా వల్ల కాదు. కీకి అంటే కాకి ఉంటుందా? కాకి కీ ఉంటుందా అని అడుగుతుంది. కాకి ఉంటుందా? కాకి కీ ఉంటుందా అని అడుగుతుంది. కాకి కీ కాదు బ్రో. కాకి కీ ఉంటుందా? కీ కాకి ఉంటుందా? ఎస్. చెప్పు. కీ కాకి ఉంటుందా? కీ అక్కడ పెడితే సౌండ్ వస్తా. బిన్న నెక్స్ట్ బ్రో నువ్వు 3 times చెప్పకుండా ఒకసారి చెప్పు. విన్ను ఏంటి బ్రో? చెప్పా బ్రో 3 times. ఈడు చెప్పాడంట నువ్వు సరిగ్గా ఆడట్లేదు కుక్కుమా. అడిదా సార్ అడిడాసా సార్ 2 గ్లాసులు పట్టుకొని అదిదా. ఏంటి మమ్మీ ఎవడీడు? నాకు తెలిసి ఇది ఫ్లాప్ చేసేసి ఉంటాడు. మరి ఇది నేను పెడతానో లేదో కూడా నాకు తెలియదు. కుక్క కాదు, కోతి గెంతినట్టు గెంతుతున్నాడు ఇక్కడ. బ్రో గాయస్ చూస్తున్నారు కదా, సో ఇది ఓడిపోయింది. సో ఇది గాయస్ కాదు గాయస్. సో ఇది ఓడిపోయింది కాబట్టి ఇది నా మీద పడి ఏడుస్తూ ఉంటది. సో నేను అవన్నీ పట్టించుకున్నాను. దేవుడా నువ్వు ఇట్టా కొట్టకు బ్రో, అక్కడ సౌండ్ వస్తుంది. బై మిస్టేక్ నా హ్యాండ్ రైజ్ అయిపోతుంది. సో ఇది ఓడిపోయిన వాళ్ళు ఆఫ్ కోర్స్ చెప్తారు బ్రో. సో నేను అవన్నీ వినాను, ఎందుకంటే వీడు ఇంత మాట్లాడతాడు కానీ పాపం కళ్ళు తాగిన కోతి లెక్క ఉన్నాడు ఈరోజు. చెప్పాను సో కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్.